హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయండి. APPSC జాబ్స్ పైన జూనియర్ అసిస్టెంట్ ఈవో పరీక్ష తేదీల పైన ఒక అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణలో రాబోతున్నటువంటి గ్రూప్ 4 పైన బిగ్ అప్డేట్ అయితే ఉందండి. వీటన్నిటికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండింగ్లో మీకు ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి, మోడల్ పేపర్స్కి సంబంధించిన వివరాలు అయితే అందజేస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా? ముందుగా మనము రీలెవెల్ బై అకాడమీ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చిందండి. అది చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము, ఓకేనా? లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చిన్న లైక్ చేయండి. హే గైస్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ రీలెవెల్ బై అకాడమీ. సో ఫ్రెండ్స్, మన దేశంలో CMI రిపోర్ట్ ప్రకారం 5.3 కోట్ల మంది ప్రజలకి, స్టూడెంట్స్కి ఎలాంటి ఉద్యోగాలు అయితే లేవు. దీనికి గల కారణాలు చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో గ్యాప్ కావచ్చు, సరైన అర్హత లేకపోవడం కావచ్చు, ఇలా చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి రీలెవెల్ బై అకాడమీలో చిన్న టెస్ట్ రాయడం ద్వారా మీరు ఉద్యోగం అయితే పొందవచ్చు, చాలా ఈజీగా, వితౌట్ ఎనీ కాస్ట్, ఓకేనా? ఇట్స్ ఎ ఫ్రీ. సో ఫ్రెండ్స్, రీలెవెల్ బై అకాడమీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెస్ట్ అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగిందండి. CTC అప్ టు 8 lakhs per annum, 100+ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. 20+ పార్ట్నర్ కంపెనీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో వెంటనే రిజిస్టర్ అవ్వండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ టెస్ట్ కూడా స్టార్ట్ కావడం జరిగిందండి. CTC అప్ టు 8 lakhs per annum, 100+ కంపెనీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో వెంటనే మీ యొక్క ఫ్రీ టెస్ట్ని స్లాట్ని బుక్ చేసుకోండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మరి లీవరేజ్ ఎడ్యుకేషన్ యాజ్ హైడ్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ అండి రీలెవెల్ బై అకాడమీలో. సో మీరు 500 అవుట్ ఆఫ్ 1000కి 500 స్కోర్ చేస్తే మీరు ఎలిజిబుల్ అవుతారండి టాప్ 200 కంపెనీస్కి. సో బ్లూ స్టాక్స్లో కూడా సో రీలెవెల్ బై అకాడమీ నుంచి టెస్ట్ రాసి సెలెక్ట్ అయిన వారు చాలామంది అయితే ఉన్నారు, ఇక్కడ మీరు చూడవచ్చు. నెక్స్ట్ వింగ్ 5లో కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగిందండి. సో వీరు చేసింది సింపుల్ అండి. వారి ఖాళీ టైంలో వారు ఏం చేశారు, రీలెవెల్ బై అకాడమీ యొక్క ఫ్రీ టెస్ట్ రాయడమే వారు చేసింది. 500+ స్కోర్ చేశారు, ఉద్యోగం సాధించారు. అంతేకాకుండా రీలెవెల్ బై అకాడమీ వారు మనకి, మీరు కనుక టెస్ట్ రాసి మంచి స్కోర్ చేసినట్లయితే మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. iWatches, MacBooks, iPhones ఎక్సెట్రా. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. వెంటనే మీకు నచ్చిన టైంలో, నచ్చిన టైం స్లాట్లో ఎగ్జామ్ రాయండి. సో జాబ్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్, బాయ్. సో ఫ్రెండ్స్, ఇక ముందుగా తెలంగాణ గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం చూసినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ జనరల్ డిపార్ట్మెంట్ నుంచి సో ఈ యొక్క ఏంటి అంటే చూద్దాము. ఫిల్లింగ్ అప్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ అండర్ గ్రూప్ 4 రివ్యూ బై చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆన్ 19/5/2022 11 AM రిపోర్ట్ కాల్డ్ ఫర్ REG అంటూ మనకైతే ఒక సర్క్యులర్ అయితే, గవర్నమెంట్ సర్క్యులర్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మోస్ట్ అర్జెంట్ అనేటువంటి అంశం పైన దీన్ని అయితే విడుదల చేశారండి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక చూడండి, మోస్ట్ అర్జెంట్, ఓకే. అంతేకాకుండా ఇవన్నీ కూడా గ్రూప్ 4 వేకెన్సీస్ పైన చర్చించబోతున్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. నాకు తెలిసి ఫ్రెండ్స్, జూన్ 2వ తారీఖు మ్యాక్సిమం 9,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే రావచ్చండి మ్యాక్సిమం, ఓకేనా? 9,000 ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయి, ఆల్రెడీ ప్రకటించారు మనకి. సో June 2 ఏంటంటే తెలంగాణ అవతరణ దినోత్సవం కాబట్టి మేబీ ఆ రోజైతే విడుదల చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో చూద్దాం మరి. సో ఈ రోజైతే మీటింగ్ ఉంది ఫ్రెండ్స్, ఓకే. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే తెలియజేస్తానండి. ఇది తెలంగాణ గ్రూప్ 4కు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. అంతేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ మరియు ఈవోకు సంబంధించినటువంటి సో ముఖ్యంగా అసలు APPSC ప్రకటించిన ఎగ్జామ్స్ పైన ముఖ్యమైన అప్డేట్ ఉంది, నోటిఫికేషన్స్ పైన చూద్దాము, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ పరీక్షలు పెట్టేందుకు డబ్బులు లేవు అంటూ ఒక అప్డేట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. అచేతన స్థితిలో APPSC, ఆందోళనలో అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరాలకు తగ్గట్టుగా నిధులు మంజూరు కాకపోవడంతో మరి ఉద్యోగ నియామక రాత పరీక్షలు
నిర్వహించలేని పరిస్థితుల్లో ఏపీపీఎస్సీ ఉన్నట్లుగా సమాచారము. వివిధ నోటిఫికేషన్లు అనుసరించి సుమారు 8 లక్షల మంది నిరుద్యోగులు ఫీజు చెల్లించి దరఖాస్తులు చేశారు. వివిధ పోటీ పరీక్షలు అంటే ఏంటి? జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు. ఓకేనా, ముఖ్యంగా వీటికే ఎక్కువగా అప్లై చేయడం అయితే జరిగింది. మరి ఏపీపీఎస్సీ ఇక్కడ ఈ ప్రక్రియ పూర్తయి నెలలు గడిచిపోతున్న రాత పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ చడి చప్పుడు లేకుండా వ్యవహరిస్తుంది. దీంతో నిరుద్యోగులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. సో మరి సాధారణంగా నోటిఫికేషన్లలోనే రాత పరీక్ష తేదీలు ప్రకటిస్తారు. ప్రతిసారి అంతే అండి, నోటిఫికేషన్లలోనే రాత పరీక్షలను ప్రకటిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏం చేస్తున్నారండి, ముందు ఎగ్జామినేషన్ డేట్ ఇవ్వట్లేదు. అసలు ఏంటి, అప్లికేషన్ డేటు లాస్ట్ డేట్ ఇస్తున్నారు. సో టెంటేటివ్గా మేము కండక్ట్ చేస్తామంటూ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగానే మరి జరిగిందండి. సో ఏపీపీఎస్సీ ఈ యొక్క పరీక్ష తేదీలు ప్రకటించడంపై విమర్శలు అయితే వస్తున్నాయి. సో మరి 90 కోట్ల రూపాయలు అవసరము. సచివాలయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారము కమిషన్ సభ్యుల ఉద్యోగుల వేతనాలు పరీక్షల నిర్వహణకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సుమారు 90 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారని సమాచారం. కానీ సగం నిధులు కేటాయింపునకు మాత్రమే ఆర్థిక శాఖ సుముఖత వ్యక్తం చేసింది. ఇవి కేవలము ఉద్యోగుల యొక్క జీతభత్యాలకు మాత్రమే సరిపోతాయి. మరి ఏపీపీఎస్సీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, హాల్ టికెట్ల తయారీ, ఇతర పనులకు సాంకేతికత సంస్థ ద్వారా జరుగుతున్నాయి. ఈ సంస్థ కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి పరీక్ష నిర్వాహకుడు తగ్గట్టుగా విధులు లేనందున తేదీలు ప్రకటించేందుకు ఏపీపీఎస్సీ సాహసించలేకపోతుందని తెలుస్తుంది. మరి కొన్ని ఉద్యోగాల భర్తీ ప్రకటనలో జనరల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ప్రాసెస్ కోసం 250, పరీక్ష ఫీజు కింద 125 చెల్లించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికులకు కేటగిరీలోకి చెందిన వారికి 125 ఫీజు మాత్రమే మినహాయింపు ఉంది. మరి కొన్నింట్లో ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీలో ప్రాసెసింగ్ ఫీ 250, పరీక్ష ఫీజు కింద 80 రూపాయలు వసూలు చేశారు. వీటికి అదనంగా మరికొంత మొత్తాన్ని ప్రభుత్వం కేటాయిస్తే రాత పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఉండవు. గత సెప్టెంబర్ నుంచి వెలువడిన నోటిఫికేషన్లకు ఇప్పటి వరకు పరీక్షల తేదీలు వెల్లడించకపోవడంతో సో దీని వెనుక నిధుల సంక్షోభమే ప్రధాన కారణమని ఉద్యోగ రంగ నిపుణుల అభిప్రాయంగా ఇక్కడైతే చెప్తున్నారు. మరి ఇక్కడ అభ్యర్థుల భవిష్యత్తు ప్రణాళికపై ప్రభావం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కిందటి ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు సుమారు 15 ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. చివరికి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ గత నెల ఏప్రిల్ 24న వెలువడింది. సో వీటి ప్రకారం నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9వ తేదీ వరకు జరుగుతుంది. రాత పరీక్ష తేదీలు తదుపరి ప్రకటిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 15 నోటిఫికేషన్లలో చాలా వాటికి పరీక్ష తేదీలు వెలువడలేదు. సకాలంలో నియామకాలు జరగకుంటే అభ్యర్థులు సీనియారిటీ పరంగా నష్టపోతారని ఇక్కడైతే పేర్కొనడం జరిగింది. సీనియారిటీ కాదండి, మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే చాలామంది నిరుద్యోగులు వారి యొక్క వయస్సు దాటిపోతుంది. ఓకేనా, వయోపరిమితి అయితే దాటిపోతుందండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్గా ఇక్కడైతే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మరి ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, థ్యాంక్ యూ మరి అందరికీ కూడా. సో మరి అంతేకాకుండా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారికి టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే రెడీ చేశామండి. జూనియర్ అసిస్టెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి. సో మరి టాప్ 15 మోడల్ పేపర్స్ని ఏ విధంగా తీసుకోవాలంటే సో 362853 అనేటువంటి నంబర్కి 150 రూపీస్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని పంపిస్తే వెంటనే మీకు ఆ టాప్ 15 మోడల్ పేపర్స్ని పంపిస్తాను. ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 5800 బిడ్ బ్యాంక్ అండి. ఇందులో 15 మోడల్ పేపర్స్, 20 ప్రాక్టీస్ పేపర్స్, చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ ఉంటాయి. 250 రూపీస్ అండి ఇది. సో ఇది ఎవరికైనా కావాలనుకుంటే సేమ్ నెంబర్ 9030362853 నెంబర్కి సో మీరైతే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అది నాకు పంపించినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు మెటీరియల్ వచ్చేస్తుంది. ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవచ్చు. చాలా మంచి మెటీరియల్ అండి. సో అంటే ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చాక ఖచ్చితంగా మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలి. ఒక 1 మంత్ అటో ఇటో అవుతుంది, కానీ కంపల్సరిగా మనకు ఆగస్ట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. మన పబ్లికేషన్ తరపున మరి ఎస్సీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అంతేకాకుండా మరి రానున్నటువంటి
ఏపీలో తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి పీడిఎఫ్ రూపంలో. మరి 15 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. ఇందులో మనకి 10,000కు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డైలీ 20 వైజ్గా మనకు ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సో డే వైజ్గా 1 by 1 ఎంసీక్యూస్ ఉంటాయి అండ్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుందండి. ఓకేనా. మరి ఇది కనుక ఎవరైతే ఈ యొక్క 15 మంత్స్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటారో వారికి 1998 నుంచి 2018 వరకు ఏపీ మరియు తెలంగాణ కండక్ట్ చేసినటువంటి కంప్లీట్గా సాల్వ్డ్ పోలీస్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి, కానిస్టేబుల్ పేపర్స్. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వారు ఈ యొక్క నంబర్ ఉంది చూడండి, 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి 150 రూపీస్ మాత్రమే అండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది. 1 మంత్ కనుక మీరు తీసుకుంటే మీకు 1 మంత్కే 25 రూపాయలు అవుతుందండి. కానీ ఇక్కడ చూడండి 15 మంత్స్ మీకు 150K ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి అవకాశము. మరి 15 మంత్స్ అంటే 2021 జనవరి నుంచి 2022 మార్చ్ వరకు అయితే ఉంటాయండి. ఏప్రిల్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, మార్చ్ వరకు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా క్లియర్గా ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్నవారు సో మరి తీసుకోవడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఎవరైనా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ గైస్, బాయ్.